నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఆమోదం పొందిన తర్వాత, ఇప్పుడు అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు జోరందుకునే విధంగా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ దీన్ని ఎక్కువగా సీరియస్గా ఈ నిరసనలు తెలిపే విధంగా వాటికి అవకాశం కల్పించలేని పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది అండ్ కమ్యూనిస్టులు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కేరళ లాంటి రాష్ట్రంలో అటు కమ్యూనిస్టుల ఎల్డిఎఫ్ కూటమి లేదా యూడిఎఫ్ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమి, ఈ రెండు ఉన్నాయి. కానీ అక్కడ వక్ఫ్ని పూర్తిగా వ్యతిరేకిస్తే అక్కడ క్రిస్టియన్ సముదాయం విపరీతంగా నిరసనలు తెలిపే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లకు ఈ వక్ఫ్ విషయంలో వాళ్ళ అభ్యంతరాలు చాలా ఉన్నాయి. కాబట్టి సో కొంత ఎల్డిఎఫ్ కానివ్వండి, యూడిఎఫ్ కానివ్వండి, కొంత కామ్గానే ఉన్నట్టుగా కనబడుతోంది. బట్ మెజారిటీగా ఎక్కడైతే ఈ క్రిస్టియన్ సముదాయపు ఇంట్రెస్ట్లు లేవో అక్కడ నిరసనల్ని తెలపడానికి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనబడుతోంది. అయితే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఎంఐఎం నేతృత్వంలో కానీ, లేకపోతే మిగతా పార్టీలు ఆయా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఒక ఎత్తు అయితే, పశ్చిమ బెంగాల్లో మాత్రం విపరీతమైన హింస నడుస్తూనే ఉంది. అక్కడ వన్ సైడెడ్ వాతావరణం ఉండడం వల్లనో ఏమో కానీ పూర్తిగా వెస్ట్ బెంగాల్లో ఈ నిరసనల పర్వం పెరుగుతూనే వస్తుంది. సరే, దీన్ని కట్టడి చేయడానికి ఇప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ని అక్కడికి డిప్లాయ్ చేయడము, కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు సెంట్రల్ బలగాలు, కేంద్ర బలగాలను అక్కడ మోహరించి కొంత పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అండ్ బిఎస్ఎఫ్ కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సో దీంతో కొంత పరిస్థితి సద్దుమణిగింది. కానీ రాజకీయంగా ఈ వేడి ఇంకా పెరుగుతున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సరే, భారతదేశంలో నిరసనలు ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని సిఫారసులు వచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకుని ఒక చట్టాన్ని చేసి ఆ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో సుదీర్ఘమైన చర్చ అనంతరం ఆమోదించబడినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టంగా మారిన తరువాత ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఈ ప్రాసెస్ని కాదని మేము నిరసనలు తెలుపుతాము అనే కోణంలోకి ఇప్పుడు అనేక మంది వెళుతున్న పరిస్థితి. దీన్ని నిజానికి రిపోర్ట్ చేయాల్సిన విధంగా కాకుండా ఇంటర్నేషనల్ మీడియా మాత్రం దీన్ని వేరే కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇంటర్నేషనల్ మీడియాకు అనుగుణంగానే అటు బంగ్లాదేశ్ దీని గురించి రెస్పాండ్ అయింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనిస్కి ప్రెస్ సెక్రటరీ షఫీక్ ఆలం దీని గురించి రెస్పాండ్ అయ్యి వెస్ట్ బెంగాల్లో మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, సో మైనారిటీల హక్కుల్ని పరిరక్షించాల్సిందిగా కోరుతున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి అక్కడ విక్టిమ్స్ ఎవరు, బాధితులు ఎవరు అని అంటే హిందువుల మీద దాడులు జరిగాయి. ముర్షిదాబాద్లో హిందువులు బాధితులుగా ఉంటే ముస్లింల హక్కుల్ని పరిరక్షించాలి, ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన ఒక ప్రకటన చేశాడు. దానికి అఫ్కోర్స్ భారతదేశపు విదేశాంగ వ్యవహారాల శాఖ చాలా స్పష్టంగా కౌంటర్ ఇచ్చింది. అండ్ రణ్ధీర్ జైస్వాల్ ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారో ఆయన ఘాటుగా జవాబిచ్చారు. మా దేశంలో పరిస్థితుల గురించి మేము చూసుకుంటాం, కానీ ఫస్ట్ మీ దేశంలో మైనార్టీల హక్కుల గురించి మీరు మాట్లాడండి. మైనార్టీలపైన ఊచకోతలకు వస్తున్నారు, చంపుతున్నారు, చాలా మంది అక్కడి నుంచి పలాయనం తగ్గిస్తూ ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్ ఫస్ట్ మీరు చూడండి అని చెప్పేసి గట్టిగానే జవాబిచ్చారు. నిజానికి బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈవెన్ నేషనలిస్ట్ క్లబ్ తరఫున నేను, గిరిధర్ గారు వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని కలిశాము, వాళ్ళతో ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాం. అక్కడ ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. సో అట్లాంటిది బంగ్లాదేశ్ మాత్రం ఎందుకు మాట్లాడుతుంది అని అంటే అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు వాళ్ళు చూసే కోణంలోనే వాళ్ళు చూస్తున్నారు. బేసికల్లీ మీకు కొన్ని రిపోర్ట్స్ నేను చదివి వినిపిస్తాను. ఇరాన్ బేస్డ్ ప్రెస్ టీవీ అనే ఒక ఆర్గనైజేషన్, మీడియా ఎంటిటీ, వాళ్ళు రాసిన ఆర్టికల్లో వాళ్ళు ఏం రాశారంటే, ఇండియన్ పార్లమెంట్ పాసెస్ బిల్ సీన్ యాజ్ స్టెప్ టు సీజర్ ఆఫ్ మాస్. మొత్తం మసీదులన్నింటినీ సీజ్ చేయడానికే ఒక బిల్ని పాస్ చేసింది ఇండియన్ పార్లమెంట్ అని మీడియాలో కథనం రాశారు. ప్రెస్ టీవీ రిపోర్ట్ ఇది, ఇరాన్కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇదే మాత్రమే అది యూకే బేస్డ్ ఇండిపెండెంట్ అనే ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ అనే మీడియా సంస్థ రాసిన దాంట్లో నేను హెడ్లైన్ చదువుతున్నాను. ద మూవ్ ఇండియాస్ క్రాక్ డౌన్ ఆన్ ముస్లిం చారిటబుల్ ట్రస్ట్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్. సో ముస్లిం చారిటబుల్ ట్రస్ట్ల పైన ఒక ఉక్కుపాదం మోపే విధంగా భారత ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది అనే విధంగా ఇండిపెండెంట్ అనే ప్రసార మాధ్యమం రాసినటువంటి కథనం ఇది. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. వాషింగ్టన్ బేస్డ్ జెనోసైడ్ వాచ్ అనే ఒక పత్రిక, వాళ్ళ హెడ్లైన్ ఏంటంటే, వక్ఫ్ బిల్ ఎ డేంజరస్ పాలసీ టు డిస్పోజెస్ ఇండియన్ ముస్లిమ్స్. డేంజరస్ పాలసీ వక్ఫ్ బిల్, ఇప్పుడు కొత్త తీసుకొచ్చిన వక్ఫ్ బిల్ డేంజరస్ పాలసీ టు డిస్పోజెస్
ఇండియన్ ముస్లిమ్స్, భారతీయ దేశంలోని ముస్లింలపైన ఒక అమానుషంగా వ్యవహరిస్తున్నటువంటి బిల్ అన్నట్టుగా వాళ్ళు రాశారు. అండ్ ఇంకొక వైపు బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ ఏజెన్సీ ఏదైతే ఉందో మన బీబీసీ, ఆ బీబీసీ అయితే పదే పదే వక్ఫ్ బిల్ అనేది చట్టంగా మారిందంటే వక్ఫ్ కొత్త చట్టము అని రాస్తారు ఎవరైనా సరే జర్నలిస్ట్ రాయాలంటే. బట్ కాంట్రవర్షియల్ బిల్, కాంటెన్షియస్ బిల్, ఇది వాళ్ళు రాసేది. అంటే వివాదాస్పదమైన అనే ఒక టర్మినాలజీని పదే పదే తీసుకెళ్లే ఒక ప్రయత్నం. ఇంకోవైపు ఖతార్ బేస్డ్ పత్రిక లైక్ అల్ జజీరా హెడ్లైన్ ఈ రోజు చూస్తున్నాను నేను. అల్ జజీరా హెడ్లైన్ అదేంటంటే, ఇండియా డిప్లాయ్స్ ట్రూప్స్ ఆఫ్టర్ డెడ్లీ ప్రొటెస్ట్ ఓవర్ ముస్లిం ఎండోమెంట్ బిల్. ఇండియా డిప్లాయ్స్ ట్రూప్స్, భారతదేశము ట్రూప్స్ ని డిప్లాయ్ చేసి అక్కడ అణిచివేస్తోంది. నిజంగానే సెంట్రల్ బలగాలు వచ్చాయి అనంటే స్టేట్ బలగాలు, రాష్ట్రంలోని బలగాల సామర్థ్యం సరిపోనప్పుడు కేంద్ర బలగాల సహాయం తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. అంతేగాని దీన్ని ఎలా చూపిస్తున్నారంటే ఇండియా తన సైన్యాన్ని దింపుతోంది అన్నట్టుగా ఒక హెడ్లైన్ రాసేస్తారు. సో అల్ జజీరా చేస్తున్నటువంటి ప్రచారం ఇది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పత్రికలు చాలా వరకు, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ రాసింది, ఇండియా పాసెస్ కంటెన్షియస్ బిల్ ఇంక్రీజింగ్ ఓవర్ సెట్ ఆఫ్ ముస్లిం ల్యాండ్ ట్రస్ట్. సో న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, లేకపోతే బీబీసీ కావచ్చు, అల్ జజీరా కావచ్చు, ఈ పత్రికలన్నీ కూడా భారతదేశంలో ఒక వివాదాస్పదమైన బిల్లును తీసుకొచ్చారు, ముస్లింలను అణిచివేయడానికి ఒక బిల్ తీసుకొచ్చారు, ముస్లింల పైన ఉక్కుపాదం మోపబోతున్నారు, ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు మసీదులే లేకుండా చేయాలనుకుంటున్నారనే ఒక ధోరణిలోకి భారత ప్రభుత్వాన్ని లేదా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా అంతర్జాతీయ మాధ్యమాలు పనిచేస్తున్నాయి. నిజానికి భారతదేశంలో ఆ పరిస్థితుందా? అసలు దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి. వక్ఫ్ నిజానికి అప్రజాస్వామికంగా ఏ ల్యాండ్ అయినా సరే మేమే క్లెయిమ్ చేసుకుంటాము అన్న ధోరణిలో ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. నిజానికి ఎవరైనా ఒక డిస్ప్యూట్ వస్తే కోర్టులకు కూడా వెళ్ళడానికి వీల్లేని వక్ఫ్ చట్టం గతంలో ఉండింది, కోర్టులో కూడా వెళ్ళడానికి వీల్లేదు. మీకు ఏదైనా డిస్ప్యూట్ వస్తే మీ ల్యాండ్ని కనుక క్లెయిమ్ చేస్తే, ఇప్పుడు కోర్టులోకి వెళ్ళే వెసులుబాటు కల్పించారు. నిజానికి ఇప్పుడు సిస్టంలోకి తీసుకొచ్చారు, వక్ఫ్ బోర్డ్ని సిస్టమైజ్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి వక్ఫ్ న్యూ అమెండ్మెంట్ బిల్ని ఇంతలా విద్వేషపూరితంగా దీన్ని ఎందుకు చేస్తున్నారంటే ఇది ఖచ్చితమైన ఒక కుట్ర. సో ఒక దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించాలి, ఒక హింసాత్మక వాతావరణం తీసుకురావాలనే ధోరణిలోకి తీసుకెళ్తున్నారు. సో దీనికి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఇంకా మద్దతు పలుకుతున్న పరిస్థితి. మేము అసలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని, ఈ చట్టాన్ని అమలే చేయమని మమతా బెనర్జీ తేల్చి చెబుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను చదువుతాను. ఆయన ఏమన్నారంటే, లాటోకే భూత్ బాతోసే నహీ మానేంగే. ఇది అసలు స్టేట్మెంట్, నిజానికి కరెక్ట్ స్టేట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే మాటలతోటి భూతాలు వినవు, కర్ర అవసరం అవుతుంది అన్న మీనింగ్ దీనికి ఉంది. అంటే నిజానికి ఊరికే మాటలు చెప్తే కుదరదు, గట్టిగా దండం ప్రదర్శిస్తే గానీ ఈ మూకలు మాట వినవు అనే మాటని యోగి ఆదిత్యనాథ్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే, నిజానికి వెస్ట్ బెంగాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి కానీ మరి యూపీలో ఎందుకు జరగట్లేదు? నేను కొన్ని నంబర్స్ చెప్తాను. యూపీలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 8.8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటే అందులో 2.4 లక్షల ప్రాపర్టీస్ కేవలం ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనన్ని వక్ఫ్ ప్రాపర్టీస్ ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ 80,480 వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 75,511 పంజాబ్లో ఉన్నాయి. తమిళనాడులో 66,092, కర్ణాటకలో 65,242. సో యూపీలో 2,40,40,000 పైచిలకు వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ యూపీలో హింస జరగట్లేదు. అదే వెస్ట్ బెంగాల్లో మాత్రం హింస జరుగుతోంది. అంతకంటే 2,40,000లో సగానికంటే తక్కువగా ప్రాపర్టీస్ ఉన్నటువంటి 80,000 ప్రాపర్టీస్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో హింస ఎందుకు జరుగుతోంది? వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ఎందుకు సక్రమంగా లేదు? వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది? యూపీ ఎందుకు లా అండ్ ఆర్డర్ సేఫ్గా ఉంది? అంటే ఎవరైతే దండం చేతబోని గట్టిగా గవర్నెన్స్ కలిగి నిజానికి చిత్తశుద్ధి ఉండి పరిస్థితిని అదుపులోకి తేవాలన్న సంకల్పం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే కంట్రోల్లోకి తేగలదు. దీన్ని డెమోక్రసీ ఎక్కువగా ఉంది మా దగ్గర, మేము డెమోక్రసీని పాటిస్తామనంటే, డెమోక్రసీ అంటే నిరసనలు తెలపడం తప్పు కాదు. ఎవరైనా నిరసనలు తెలపొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులోకి వెళుతున్నారు, పిటిషన్లు వేస్తున్నారు, న్యాయపరంగా వెళ్ళొచ్చు. కానీ దాడులు చేయడం ఏంటి? సుమారు ముర్షిదాబాద్లో 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. 500 హిందువులు చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్ళిపోయి తలదాచుకుంటున్నారు, బికాస్ అక్కడ బతకలేని పరిస్థితి ఉంది అని. సో ఇంత దారుణంగా అంటే దాడి చేయడం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిరసనగా చూడాల్సి ఉంటుందా? ఏమాత్రం కాదు. సో యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈవెన్ శుభేందు అధికారి
వెస్ట్ బెంగాల్ సంబంధించి బీజేపీ ఎల్పీ లీడర్ అయినటువంటి సువేందు అధికారి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడికి రావాలి, వెస్ట్ బెంగాల్కి రావాలని ఆయన కూడా ఆహ్వానం పలికారు. నిజానికి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన స్టేట్మెంట్ నాకు అనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఓవైపు మమతా బెనర్జీ కేవలం అప్పీజ్మెంట్ రాజకీయాలకి, లేదా రాబోయే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం ఎలక్షన్స్లో గట్టెక్కడానికి అప్పీజ్మెంట్ రాజకీయాలకి మమతా బెనర్జీ తెరతీసి వక్ఫ్ని అమలు చేయము అని ఆమె చెప్పడం జరిగింది. బట్ దానికి కౌంటర్గా ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇట్లాంటి భూతాలు మాట వినాలంటే మాటలతో కాదు చేతలతో చూపించాలి అని యోగి ఆదిత్యనాథ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది బటెంగేతో కటెంగే అనే నినాదం ఎట్లాగైతే మహారాష్ట్రలో, హర్యానాలో, లేకపోతే జార్ఖండ్లో పనిచేసిందో, వేరే రాష్ట్రాల్లో పనిచేసిందో, నాకు తెలిసి వెస్ట్ బెంగాల్లో కూడా ఈ నినాదం గనక గట్టిగా తీసుకెళ్తే, అంటే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడము, లేకపోతే ఆ రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే సమర్థవంతమైన రాష్ట్రంగా నిలిపే విధంగా చర్యలు ఉండాలంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలే గవర్నమెంట్ ఉండాలి. అది స్టేట్మెంట్కి నిదర్శనంగా, సంకేతంగా నాకు అనిపిస్తోంది. సో బటెంగేతో కటెంగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లాతోంకే భూత్ బాతోన్సే నహీ మానేంగే అనే మాటకి ఒక నిదర్శనంగా మారుతుందా? ఇది నెక్స్ట్ స్టెప్గా భావించాలా? మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా మాధ్యమాలన్నీ కూడా ఈ వక్ఫ్ తర్వాత జరుగుతున్నటువంటి నిరసనలు, బెంగాల్లో ఉన్నటువంటి హింసని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నము, లేదంటే ఇగ్నోర్ చేసే ప్రయత్నము చేస్తూ ఉన్నాయి. అది కాకుండా భారత ప్రభుత్వాన్ని లేదా ఈ వక్ఫ్ కొత్త చట్టాన్ని అప్రతిష్ట పాలు, ఇది అమలు కాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిజానికి హిందువుల్లో లేదా జాతీయవాదుల్లో, నిజానికి ముస్లింలో ఎవరైతే ఈ వక్ఫ్ కావాలని కోరుకుంటున్నారో, ఈ కొత్త చట్టాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారో వాళ్ళ నుంచి చైతన్యం రావాలి, వాళ్ళ నుంచి దీనికి సంబంధించి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలేమో అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.